కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. భారతదేశంలో ప్రజలందరూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం అన్నారు. జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థల్లోనూ జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ ఒమ్మి రఘురాం, మండల అభివృద్ధి అధికారి వసంత్ కుమార్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, పిల్లలు రాజ్యాంగ విషయాలను తెలుసుకొని చక్కటి ప్రవర్తన అలవర్చుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఉన్న వ్యత్యాసం పిల్లలకు తెలియజేసి 2 జాతీయ పండుగలలో జెండా ఎగురవేసే విధానాలను వివరించారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నటువంటి రోజు. ఇక్కడ మనం 2 ఫోటోలు పెట్టుకున్నాం. ఒకటి మహాత్మా గాంధీ గారిది, మరొకటి అంబేద్కర్ గారిది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 ఫోటోలు పెట్టుకున్నాం. మనకి జాతీయ పండుగలు అని అంటాం. స్వతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగలని పిలుస్తాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుని స్వాతంత్ర దినోత్సవంగా ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చిన దాన్నేమో స్వాతంత్ర దినోత్సవంగా, రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి ఈ రోజున జనవరి 26వ తారీఖు 1950వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని రిపబ్లిక్ డేగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 2 పండుగల్లోనూ మనం జెండాలను ఎగరేస్తాం. అవునా? వేస్తామా? అయితే చిన్న తేడా ఉంది. ఏంటి? ఆగస్టు 15వ తారీఖున ఎగరేసేటటువంటి జెండాకి కిందకి కడతాం. జెండాని ముందు కింద ఉండ కింద కట్టి ఆ జెండాని పైకి లాగి అప్పుడు ఎగరేస్తాం. అంటే అర్థం ఏంటి? మాకు స్వతంత్రం వచ్చింది, ఇప్పటి వరకు బ్రిటిషర్స్ యొక్క పరిపాలనలో మేము ఉన్నాం, ఈరోజు కిందనున్నటువంటి మేము గర్వంగా తలెత్తుకొని పైకి వెళ్ళి మేమందరం కూడా స్వతంత్రులం అయ్యాము అని మనం స్వతంత్ర దినోత్సవం రోజున జెండా పైకి లాక్కుని అక్కడ ఎగరేస్తాం. ఈరోజు రిపబ్లిక్ డే రోజున ఉండ పైనే కట్టేసుకొని అక్కడి నుంచే మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అంటే ఏంటి? మేము ఆల్రెడీ స్వతంత్రంలో, మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మీరెవరూ కూడా మమ్మల్ని పరిపాలన చేయాల్సిన అవసరం లేదు, మా రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము అని ఈరోజు జెండా పైన, పోల్ పైనే మన జెండా ఆవిష్కరణ చేసుకునేటువంటి రోజు. భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఏంటి రాజ్యాంగం అంటే? ఒక పుస్తకం అంతేనా? కాదు. భారత రాజ్యాంగం అంటే మన యొక్క జీవితం. పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అధికారులు ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయాలతో పాటు ఎలా పనిచేయకపోతే ఏం చేయాలి అనేటువంటిది చక్కగా రాసినటువంటి ఒక పుస్తకం. దీన్ని బేసిక్ డాక్యుమెంట్ అంటాం భారత రాజ్యాంగం. మనిషి ఎలా ఉండాలి అన్నది క్లియర్గా భారత రాజ్యాంగంలో చెప్పబడింది. ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేయాలి, నాయకుల్ని ఎలా ఎన్నుకోవాలి, ప్రధానమంత్రిని ఎలా ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకోవాలి, శాసనసభకు ఎవరిని పంపించాలి, ఎలా పంపించాలి, దానికి ఎన్నికల విధానం ఏంటి, ఎవరైనా సరిగా సక్రమంగా ఉండకపోతే ఏ విధంగా చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాలి, అలాగే చట్టాలు తయారు చేసుకున్న చట్టాలు సరిగా సక్రమంగా అమలు పరచకపోతే న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలి, ఇలా ప్రతి విషయాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక గొప్ప డాక్యుమెంటు ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని రాసినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇప్పుడు ఆ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని పెట్టాం. ఎవరైతే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అందించినటువంటి మహనీయుడు ఉన్నాడో అంబేద్కర్ గారిని కూడా మనం పెట్టుకున్నాం. అర్థమైందా? అయితే ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు ఎవరు చేస్తారో రాష్ట్రంలో? ఎవరు ఎగరేస్తారు జెండా? అమ్మా, గవర్నర్ గారు ఎగరేస్తారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎవరు ఎగరేస్తారంటే ముఖ్యమంత్రి ఎగరేస్తారు. అలాగే దేశంలో స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తే ఈరోజు భారత రాష్ట్రపతి, మొట్టమొదటి పౌరుడు అన్నమాట భారతదేశానికి, రాష్ట్రపతి గారు ఈరోజు ఎగరేస్తారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే, పిల్లలుగా ఉన్న వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఢిల్లీలో ఈ జెండా ఎగరవేసేటప్పుడు విదేశాల నుంచి ఒక ప్రధానమంత్రి గారిని మనం గెస్ట్గా పిలుచుకుంటాం. ఈరోజు ఫ్రాన్స్ ప్రధానమంత్రి గారు మనకు చీఫ్ గెస్ట్. ఆయన సమక్షంలో రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరించి మనకి 3 దళాలు ఉన్నాయి. ఏంటి? సైనిక దళాలు అంటాం, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, త్రివిదళాలు అని పిలుస్తాం. ఈ 3 దళాలు విన్యాసాలు చేస్తాయి. అంటే భారతదేశం మేము చాలా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఎవరినైనా ఎదుర్కోగలం, మమ్మల్ని తక్కువ అంచనా ఇవ్వద్దు అని చూపించడంతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి మనకి.
ఈ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉన్నారు అనే ఆలోచనతో ప్రతి రాష్ట్రం నుంచి ఒక శకటం తయారు చేసి ఆ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అది ప్రదర్శన చేస్తాం. అంటే ఏంటి, మన యొక్క బలం ఏంటి, మేము ఎంత బలంగా ఉన్నాం, మేము ఎంత ఐక్యంగా ఉన్నామని ఎవరు చూపిస్తున్నాం, ఈ ప్రపంచానికి ఇతర దేశాలకి చూపిస్తున్నాం అనమాట మన బలాన్ని. అంత గొప్ప రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, మీరు రేపటి భావి భారత పౌరులు. మీరా మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా ఇప్పుడు మీలో చాలామంది మరి సరిగా ఉన్నారా? మీ బట్టలు బాగున్నాయా, నీట్గా ఉన్నాయా? నీట్గా లేవు. కానీ హీరోల బట్టలు ఎలా ఉంటాయి? చక్కగా మేకప్ వేసుకొని శుభ్రంగా తయారయ్యి ఎక్కడ కూడా నలగకుండా ఉంటారు. నీ జీవితానికి నువ్వే హీరో. ఎవరు హీరో? నువ్వే హీరో. చక్కగా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చక్కగా తయారవ్వాలి, హీరోలో కనిపించాలి మనం. అలా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనిషి పరిశుభ్రంగా ఉండి మన కష్టాలు, మన ఎన్ని ఇబ్బందులు అన్నీ పోతాయన్నమాట. మనం శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా తయారై చక్కగా బట్టలు ఉతుక్కొని ఆ బట్టలు వేసుకుంటే ప్రభుత్వం చక్కగా మంచి యూనిఫామ్ ఇస్తుంది. ఇందులో కొంతమంది కొత్త బట్టలు అని కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నారు. కొంతమంది బట్టలు ఈ విధంగా ఉన్నాయి. శుభ్రంగా నీట్గా ఉతుక్కోండి, చక్కగా వేసుకోండి. రోజు ఎలా తయారవ్వాలి? ఒక హీరోలో తయారవ్వాలి. తయారై శుభ్రంగా కనుక మనం ఏదైతే చదువు చెప్తున్నారో చదువును చక్కగా నేర్చుకొని మీ జీవితాల్లో ఉన్నతమైన స్థితికి వెళ్తే, ఇటువంటి వాళ్ళ నుంచే ఈరోజు అబ్దుల్ కలాం గారు సాధారణమైనటువంటి వ్యక్తి ఇక్కడ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. అర్థమైందా? అంబేద్కర్ గారు మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫోటో పెట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన గౌరవించుకుని విజయవాడలో పెద్ద స్టాట్యూ పెట్టాం. 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాం. ఎందుకు పెట్టాం? భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి మహనీయుడు కూడా ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? అదే మురుకువాడల నుంచి, ఎక్కడ చదువుకోవడానికి అవకాశం లేనటువంటి స్థాయి నుంచి కష్టపడి చదువుకొని ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. ఏం మార్చింది ఆయన జీవితాన్ని? చదువు మార్చింది. చక్కగా చదువుకున్నాడు కాబట్టి అందరికీ మార్గదర్శకుడిగా నిలిచాడు. చదువు తనకు ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టింది. చదువు మార్చింది. చక్కగా చదువుకున్నాడు కాబట్టి అందరికీ మార్గదర్శకుడిగా నిలిచాడు. చదువు తనకు ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టింది. చదువు తనకు ఉన్నటువంటి అంటరానితనాన్ని పోగొట్టింది. ఆయన అంటరానితనం పోగొట్టడంతో పాటుగా ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండకుండా మరి చక్కటి జీవన విధానాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. అందుకని మీరు చక్కగా చదవండి, బాగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి. మీకు గనక ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ కులం ఎవడో అడగడు, మీ మతం ఎవడో అడగడు. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగస్తుడయ్యి నీకు పవర్ వచ్చిందో, చేతిలో అధికారం ఉందో, నీ కులంతో ఎవరికి పని లేదు. నువ్వు కూడా గౌరవించబడతావు. అంటే ఈ దేశంలో తారతమ్యాలు పోవాలి అని అంటే ఒక్క చదువు ఒక్కటే దాన్ని రూపుమాపగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి, ఎవరి వల్ల వచ్చినాయి, ఏం జరుగుతుంది, మనకున్న అవకాశాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకొని చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.